ఆకలి చావులకు గురేటట్టు చేసి ఎవరి కాలంలో చచ్చిపోయినారు? సిరిసిల్ల చేనేత కార్మికులు, పోచంపల్లి చేనేత కార్మికులు, గద్వాల చేనేత కార్మికులు. ఈ దుర్మార్గమే కదా. ఇన్నిటికి కారణమై లెక్క తీద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఇంకా మూర్ఖత్వానికి పరాకాష్ట 60,000 మిగులు బడ్జెట్తో ఉందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి. నవ్వుకుంటాడు, పిల్లలు కూడా నవ్వుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయమే 60,000 కోట్లు. ఎందుకు ఆ తెలివి తక్కువ మాటలు? చదువు రాకపోతే ఉన్న అడిగి రాయించుకొని మాట్లాడితే బాయ్. పోజులకు నేను ఒక్కనే పోతా అని పోయి 60,000 మిగులు బడ్జెట్ ఉందా? రాష్ట్రాలు కాదు, కేంద్రానికే లేదు 60,000 మిగులు బడ్జెట్. 60,000 రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అన్నాడు. దాన్ని కేసీఆర్ గారు ఒక్కొక్క రూపాయి పెంచుకుంటూ 2.5 లక్షల కోట్లకు తీసుకొచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన మిగులు 300 కోట్లు. మొన్న మేము నీకు అప్పచెప్పే నాటికి 5,500 కోట్లు మిగులు. మొన్నట్లే మాట్లాడితేవి వచ్చిన భాష మాట్లాడి ఏదో ఒళ్ళంతా వలగొట్టుకునే సామెత ఉంటుంది ఊళ్ళల్లో. వచ్చినాన్ని మాట్లాడితేవి తనలో వడబడితే అవతల ఊళ్ళతోని. తెలిస్తే మాట్లాడాలి. పదేళ్ళు తెలంగాణ ప్రపంచ పటంలో లేదట. వీళ్ళ బాబు గారు, వీళ్ళ రాజశేఖర రెడ్డి, వీళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఉందట. తర్వాత మళ్ళీ ఈయన వచ్చినాకనే తెలంగాణ చిత్రపటంలోకి వచ్చిందట. 10 ఏళ్ళు తెలంగాణ లేదట. ఎవరిని అడిగినా చెప్తారు కదా. 24 గంటల కరెంటు ఏ రాష్ట్రంలో ఇవ్వబడను భారతదేశంలో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రమే అని చెప్తారు కదా. ఎవరు ఆనాడు ముఖ్యమంత్రి అంటే కేసీఆరే కదా. రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణే, అది కేసీఆర్ అని చెప్తారు కదా. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మంచినీళ్ళు ఇంటింటికి ఇచ్చిన రాష్ట్రం ఏది అంటే అది తెలంగాణే, అది కేసీఆర్ తెచ్చిన భగీరథతోనే అని చెప్తారు కదా. భారతదేశంలో 3 కోట్ల టన్నుల పైగా వరిధాన్యాన్ని పండించిన రాష్ట్రం ఏది అంటే అది తెలంగాణే, అది కేసీఆర్ హయాంలోనే వరుసగా 4 సంవత్సరాలు పండించిందని చెప్తారు కదా ఎవరైనా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ రాష్ట్రం ఇచ్చింది. 2018-19 నాటికే 3 కోట్ల టన్నులు చేరుకుంది. వరుసగా 4 సంవత్సరాలు పండించినాం. భారతదేశంలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఉన్నది ఏ రాష్ట్రంలో అంటే తెలంగాణలో, అది కేసీఆర్ వల్లనే. భారతదేశంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద ఏ ఇంటి ఆడపిల్ల పెళ్లి చేసుకున్నా 1 లక్ష రూపాయలు ఇచ్చింది ఏ రాష్ట్రము అంటే తెలంగాణ, అది కేసీఆర్ ఉన్నప్పుడే. ఒకటి నుంచి 100 ఉన్నాయి. నీ ముఖానికి ఏందో చెప్పు ఒక్కటి. 2023 నుంచి ఇప్పటివరకు చేసింది పాపం పేరుకు పెడితే ఉచిత బస్సు అని బస్సులే లేకుండా చేస్తేవి. ఎంతమంది పిల్లలు ఏడుచుంటో చూసినాం. బస్సులో సీటు దొరకక, బస్సులు దొరకక కాలేజీలో పోలేకపోయినాం, పరీక్షలకు పోలేకపోయినాం, సమయానికి పోలేకపోతున్నామని. పేరుకు మహిళలు తగ్గిస్తేవి, భర్తలకు పెంచివి, మొగలకు పెంచుతీవి, డబల్ చేస్తేవి, జేబులు కొట్టబడితేవి.
రైతులను నిలువున ముంచుతీవి. ఓ రైతాంగాన్ని బాగు చేసినా గొప్ప అని చెప్తున్నారు.